Hello students, this is about varactor diode method for FM generation. So last class లో మనం ఏం నేర్చుకున్నాం, జనరేషన్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్ లో డైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ లో వన్ ఆఫ్ ద టైప్ ఇస్ రియాక్టివ్స్ మెథడ్. సో సెకండ్ మెథడ్ ఏంటంటే వ్యారక్టర్ డయోడ్ మెథడ్ టు జనరేట్ ఎఫ్ఎం సిగ్నల్. సో ఫస్ట్ పాయింట్ ఏం రాసుకున్నామంటే ఇది డైరెక్ట్ మెథడ్ లో ఏం రాసుకున్నాం, ఇన్ డైరెక్ట్ మెథడ్ ఆఫ్ ఎఫ్ఎం జనరేషన్ carrier signal is varied. Frequency of carrier signal is varied in accordance with message signal by voltage control oscillator. Voltage control oscillator కంట్రోల్ చేస్తూ frequency of carrier is varied in accordance with message signal. అది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు వ్యారక్టర్ డయోడ్ మెథడ్ ద్వారా ఎఫ్ఎం సిగ్నల్ జనరేట్ చేస్తూ ఉంటాం. ఎట్లా జనరేట్ చేస్తామో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ నుంచి నేర్చుకుంటాం. చూడండి, ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్లో ఇన్పుట్ మెసేజ్ సిగ్నల్ ఎం ఆఫ్ టీ ఇచ్చాను, అట్లా ఇక్కడ వోల్టేజ్ ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చాను, ఫాలోడ్ బై రెసిస్టెన్స్ ఆర్ అండ్ ఇక్కడ వ్యారక్టర్ డయోడ్ కనెక్ట్ చేశాను. చూడండి, ఇక్కడ వ్యారక్టర్ డయోడ్ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ కెపాసిటెన్స్ సి, ఇండక్టెన్స్ ఎల్ నాట్ అండ్ కెపాసిటెన్స్ సి నాట్. ఈ ఇండక్టెన్స్ ఎల్ నాట్ అండ్ కెపాసిటెన్స్ సి నాట్ దే యాక్ట్ యాజ్ క్యారియర్ ఆసిలేటర్. They act as an oscillator which generate carrier signal. సో డైరెక్ట్ మెథడ్లో మనం ఏంటి అసలు ఏమనుకుంటున్నాం, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్ ఈస్ వేరీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ మెసేజ్ సిగ్నల్. అంటే ఈ ఆసిలేటర్ నుంచి జనరేట్ అయిన క్యారియర్ సిగ్నల్ని యొక్క ఫ్రీక్వెన్సీని వేరీ చేస్తూ ఉంటాం. ఎలా వేరీ చేస్తూ ఉంటాం, ఇన్ అకార్డెన్స్ విత్ మెసేజ్ సిగ్నల్ ఎక్కడి నుంచి ఇస్తున్నాం, ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ సిగ్నల్ నుంచి ఇస్తున్నాం. ఈ మెసేజ్ సిగ్నల్ బేస్ చేసుకుని వ్యారక్టర్ డయోడ్ ద్వారా ఈ ఆసిలేటర్ నుంచి జనరేట్ అయిన క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని వేరీ చేస్తూ ఉంటాం ఇన్ డైరెక్ట్ మెథడ్. దెన్ ఆ యొక్క క్యారియర్ ఫ్రీక్వెన్సీని మారుస్తున్నప్పుడు మనకి హై ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్గా మారుస్తూ ఉంటాం క్యారియర్ ఫ్రీక్వెన్సీని ఇన్ అకార్డెన్స్ విత్ మెసేజ్ సిగ్నల్. దెన్ మనకి ఎఫ్ఎం సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది యూజింగ్ వ్యారక్టర్ డయోడ్ మెథడ్. సో అది ఎలా జనరేట్ అవుతుందో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ పాయింట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్యారక్టర్ డయోడ్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ డయోడ్. చూడండి, మీరు ఆల్రెడీ డయోడ్స్ గురించి నేర్చుకుని ఉంటారు. సో వ్యారక్టర్ డయోడ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డయోడ్. మీకు ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో వస్తుంది. వ్యారక్టర్ డయోడ్ ఈజ్ సెమీ కండక్టర్ డయోడ్ హూస్ జంక్షన్ కెపాసిటెన్స్ చేంజెస్ విత్ డీసీ బయాస్ వోల్టేజ్. అంటే ఇన్పుట్ డీసీ బయాస్ వోల్టేజ్ ద్వారా వ్యారక్టర్ డయోడ్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ డయోడ్ హూస్ జంక్షన్ కెపాసిటెన్స్ చేంజెస్. ఈ కెపాసిటెన్స్ యొక్క విడ్త్ అనేది మారుతూ ఉంటుంది. ఎట్లా, బేస్డ్ ఆన్ ఇన్పుట్ వోల్టేజ్. ఇక్కడ చూడండి, వ్యారక్టర్ డయోడ్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ హూస్ జంక్షన్ కెపాసిటెన్స్. ఈ డయోడ్ యొక్క జంక్షన్ కెపాసిటెన్స్ వేరీ అవుతూ ఉంటుంది ఇన్ అకార్డెన్స్ విత్ డీసీ బయాస్ వోల్టేజ్. ఎలా వేరీ అవుతుందో ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ చూడండి, బయాస్ వోల్టేజ్ డీసీ వోల్టేజ్ ఇస్తున్నాను. సో ఇక్కడ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు చూడండి, పాజిటివ్ సిగ్నల్ నేను రెడ్ మార్క్తో అండర్లైన్ చేశాను. పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఎలా కనెక్ట్ చేశాను, ఈ సెమీ కండక్టర్కి రివర్స్ బయాస్లో కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, పాజిటివ్ సైడ్ నెగిటివ్ కనెక్ట్ చేశాను, ఇక్కడ నెగిటివ్ సైడ్ పాజిటివ్ కనెక్ట్ చేశాను, రివర్స్ బయాస్లో కనెక్ట్ చేశాను. సో విత్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ దిస్ వోల్టేజ్, ఏమవుతుంది, ఫర్ సపోజ్ ఇక్కడ పాజిటివ్ సిగ్నల్ వచ్చిందంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా. సో ఎప్పుడైతే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందో ఇది రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి ఈ డైఎలక్ట్రిక్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూడండి, నెగిటివ్ సిగ్నల్ వచ్చినప్పుడు విడ్త్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అదే రాసుకుందాం. విత్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ రివర్స్ బయాస్ వోల్టేజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ఎన్పి రీజియన్స్ చేంజెస్ టు యాక్ట్ లైక్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, కెపాసిటర్ లాగా యాక్ట్ చేస్తుంది.
ఈ డైఎలక్ట్రిక్ విడ్త్ మారుతూ ఉంటుంది విత్ ఇంక్రీజ్. ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ బయాస్ వోల్టేజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ అండ్ పి రీజియన్ చేంజెస్. మారుతుంది కదా, ఇక్కడ చూడండి ఇంక్రీజ్ అయినప్పుడేమో విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది, నెగిటివ్ సిగ్నల్ వచ్చినప్పుడు విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయటం వల్ల. సో ఈ విడ్త్ మారటం వల్ల ఎలా 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 మనకి వర్కౌట్ అవుతుంది, కెపాసిటర్స్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అదే రాసుకుంటాం ఇక్కడ. సో విత్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ రివర్స్ బయాస్ వోల్టేజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ అండ్ పి రీజియన్ చేంజెస్ టు యాక్ట్ లైక్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. మీ కెపాసిటర్స్ వాల్యూ తెలుసు, కెపాసిటెన్స్ సి ఈస్ గివెన్ బై కెపాసిటర్స్ ఫార్ములా మీకు తెలుసు, కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఏ బై డబ్ల్యూ. ఎప్సిలాన్ అంటే పెర్మిటివిటీ, ఏ అంటే ఏరియా ఆఫ్ ద ప్లేట్, కెపాసిటెన్స్ యొక్క ఏరియా ఆఫ్ ద ప్లేట్, డబ్ల్యూ అంటే విడ్త్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్. ఇక్కడ డైఎలక్ట్రిక్ విడ్త్ ఉంది కదా, విడ్త్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్. అండ్ ద ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యాంక్ సర్క్యూట్, ఎఫ్సి వాల్యూ మీకు తెలుసు, ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC. ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ట్యాంక్ సర్క్యూట్ నుంచి జనరేట్ అయిన ఫ్రీక్వెన్సీకి నేను ఫార్ములా రాసుకుంటున్నాను, ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC. ఈ రెండు ఫార్ములాస్ మీకు వచ్చు. సో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు విత్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ రివర్స్ బయాస్ వోల్టేజ్ ఈ డైఎలక్ట్రిక్ విడ్త్ ఎలా మారుతుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు, when input signal voltage increases, అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడేమో రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసాం కాబట్టి వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు విడ్త్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా, డైఎలక్ట్రిక్ విడ్త్ ఇంక్రీజ్ అయింది. సో డైఎలక్ట్రిక్ విడ్త్ ఇంక్రీజ్ అయితే కెపాసిటెన్స్ వాల్యూ ఏమవుతుంది, ఆల్రెడీ మీరు కెపాసిటెన్స్ ఫార్ములా రాసుకున్నారు, సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఏ బై డబ్ల్యూ. సో ఇక్కడ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కెపాసిటెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. సో కెపాసిటెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే కెపాసిటెన్స్ డిక్రీజ్ అయిందో ఫ్రీక్వెన్సీ ఎలా మారుతుంది, కొంచెం మీరు ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ ఫార్ములా కూడా రాసుకున్నారు, క్యారియర్ ఆసిలేటర్ నుంచి జనరేట్ అయిన క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC. సో ఇక్కడ కెపాసిటెన్స్ వాల్యూ డిక్రీజ్ అయితే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో ఫస్ట్ పార్ట్లో నాకు హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ సిగ్నల్ వచ్చినప్పుడు అంటే వెన్ వోల్టేజ్ డిక్రీజెస్ ఇక్కడ ఏమైంది, విడ్త్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్ డిక్రీజ్ అయింది. సో విడ్త్ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, కెపాసిటెన్స్ ఫార్ములా మీకు తెలుసు, సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఏ బై డబ్ల్యూ. సో విడ్త్ డిక్రీజ్ అయితే కెపాసిటెన్స్ వాల్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి కెపాసిటెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. కెపాసిటెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, చూడండి, ఫ్రమ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 1/2π√LCలో కెపాసిటెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఫ్రీక్వెన్సీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేట్ అవుతుంది. సో మళ్ళీ పాజిటివ్ పీక్ వచ్చినప్పుడు వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే డైఎలక్ట్రిక్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. అయితే కెపాసిటెన్స్ డిక్రీజ్ అవుతుంది. కెపాసిటెన్స్ డిక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ లో వోల్టేజ్ వచ్చినప్పుడు డైఎలక్ట్రిక్ విడ్త్ ఏమవుతుంది, అక్కడ డిక్రీజ్ అయింది. సో డైఎలక్ట్రిక్ విడ్త్ డిక్రీజ్ అయితే కెపాసిటెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుందంటే మళ్ళీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ వస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఆసిలేటర్ నుంచి జనరేట్ అయిన క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎలా మారిపోయింది, హై ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీగా మారిపోయింది. అంటే నాకు ఎఫ్ఎం సిగ్నల్ జనరేట్ అయిందిగా. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ ఈస్ వేరీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ మెసేజ్ సిగ్నల్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే నాకు ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేట్ అయింది. సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ విత్ ఈక్వేషన్ ఫార్మాట్లో మనం రిప్రజెంట్ చేస్తాం. సో ద ఇన్స్టంటేనియస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ మీకు ఫార్ములా తెలుసు, ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 1/2π/L × C ఈక్వలెంట్. సో ఇక్కడ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఎల్ వాల్యూ అంటే ఇక్కడ ఓన్లీ ఎల్ వాల్యూ ఎల్ నాటే ఉంది. సో ఎల్ నాట్ నెక్స్ట్ ఇక్కడ సి ఈక్వలెంట్ వాల్యూ రాసుకుంటాం. సి ఈక్వలెంట్ C0 + CD. ఇప్పుడు చూడండి, రెండు ప్యారలల్గా ఉన్నాయి, C0 అండ్ CD.
కెపాసిటెన్స్ ఈక్వలెంట్ వాల్యూస్ సి నాట్ అండ్ సిడి రాసుకున్నాను. సో Fi is equal to instantaneous frequency of oscillations is given by Fi is equal to 1 by 2 pi root L naught C equivalent C naught plus CD. ఇప్పుడు CD వాల్యూ రాసుకుంటాం. CD అంటే కెపాసిటెన్స్ ఆఫ్ varactor diode. Capacitance of varactor diode CD is represented with K by root VD. Capacitance of varactor diode is given by CD is equal to K by root VD. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. CD is equal to K by root VD. K అంటే కాన్స్టెంట్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ, VD అంటే టోటల్ ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ అక్రాస్ డయోడ్, అక్రాస్ varactor diode, VD అంటే. సో టోటల్ ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ అక్రాస్ varactor diode అంటే డయోడ్కి అక్రాస్గా వోల్టేజ్ ఏముంది, డయోడ్కి అక్రాస్గా వోల్టేజ్ ఏముంది చూడండి ఇక్కడ డయాగ్రామ్లో. డయోడ్కి అక్రాస్గా వోల్టేజ్ ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ V0 ఇక్కడ ఈ వోల్టేజ్, అట్లాగే M వోల్టేజ్ ఉంది వి డయోడ్కి అక్రాస్గా వోల్టేజ్. సో అదే రాసుకుంటాం ఇక్కడ. సో VD ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్ అని రాసుకున్నాం. సో ఇక్కడ నేను నెక్స్ట్ పాయింట్లో VD ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాను, V0 ప్లస్ M. V0 ప్లస్ M. V0 అంటే ఇన్పుట్ వోల్టేజ్, DC బయాస్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ ప్లస్ M. సో ఒకసారి డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ బయాస్ వోల్టేజ్ అంటే ఇక్కడ బయాస్ వోల్టేజ్, DC బయాస్ వోల్టేజ్ ప్లస్ M. ఇక్కడ చూడండి M, మెసేజ్ సిగ్నల్ M. ఈ రెండు ప్లస్ చేస్తాను. సో VD ఈజ్ ఈక్వల్ టు బయాస్ వోల్టేజ్ ప్లస్ M. అదే రాసుకున్నాను V0 ప్లస్ MT. సో ఇప్పుడు CD, ఇక్కడ ఇంత మనం CD ఫార్ములా రాసుకున్నాం కదా, CD కెపాసిటెన్స్ ఆఫ్ varactor diode ఏం రాసుకున్నాం, K బై రూట్ VD. ఈ రూట్ VDని నేను పైకి రాసుకుంటున్నాను. సో అప్పుడు ఏమొస్తుంది, VD టు ద పవర్ ఆఫ్ -1/2. ఇప్పుడు ఈ CD వాల్యూని నేను ఇన్స్టంటేనియస్ ఫ్రీక్వెన్సీ FIలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇన్స్టంటేనియస్ ఫ్రీక్వెన్సీ ఏం రాసుకున్నాం ఇక్కడ, FI ఈజ్ ఈక్వల్ టు 1 by 2 pi root L0 into C0 plus CD. సో ఇక్కడ CD వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇప్పుడు నాకు FI వాల్యూ ఏమొస్తుంది, 1 by 2 pi root L0 C0 ప్లస్ CD అంటే K ఇంటూ VD పవర్ -1/2 అదే రాసుకున్నాను. సో ఇప్పుడు నాకు FI సిగ్నల్ వచ్చింది. సో ద ఇన్స్టంటేనియస్ ఫ్రీక్వెన్సీ FI of FM signal depends on VD, which in turn depends on modulating signal M. But చూడండి, ఇన్స్టంటేనియస్ ఫ్రీక్వెన్సీ FI దేని మీద డిపెండ్ అయ్యి ఉంది, FI సిగ్నల్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది, VD మీద డిపెండ్ అయ్యింది. అసలు ఈ VD అంటే ఏంటి, VD అంటే V0 ప్లస్ M కదా. సో VD విచ్ ఇన్ టర్న్ డిపెండ్స్ ఆన్ మాడ్యులేటింగ్ సిగ్నల్ M. సో ఇక్కడ VD ప్లేస్లో నేను V0 ప్లస్ M రాస్తే అదే వస్తుంది కదా. ద ఇన్స్టంటేనియస్ ఫ్రీక్వెన్సీ FI ఆఫ్ FM సిగ్నల్ డిపెండ్స్ ఆన్ VD విచ్ ఇన్ టర్న్ డిపెండ్స్ ఆన్ మాడ్యులేటింగ్ సిగ్నల్ M. అదే రాసుకున్నాను. సో ఇన్స్టంటేనియస్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ FI డిపెండ్స్ ఆన్ మాడ్యులేటింగ్ సిగ్నల్ M అండ్ హెన్స్ FM సిగ్నల్ ఈస్ జనరేటెడ్. సో ఈ విధంగా FM సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. సో సర్క్యూట్లో నేను చూపించాను కదా, హై ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ ఇట్లా మనకి FM సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది యూజింగ్ varactor diode మెథడ్. దిస్ ఈజ్ అబౌట్ జనరేషన్ ఆఫ్ FM సిగ్నల్స్. ఓకేనా, ఫస్ట్ పార్ట్ రియాక్టర్స్ మెథడ్, ఈ సెకండ్ పార్ట్ది varactor diode మెథడ్. ఓకే, థ్యాంక్ యూ.